హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్. ఓకే, మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, మొన్న 5వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం నాడు నేను థర్డ్ ట్రాన్స్మిషన్ చేశాను కదా రేడియో స్టేషన్లో. థర్డ్ ట్రాన్స్మిషన్ అంటే ఈవినింగ్ 5 PM టు నైట్ 11 PM వరకు షో ఉంటుంది. దాంట్లో నాకు 2 స్క్రిప్ట్స్ పడతాయి అన్నమాట. అంటే 5 to 5:50 PM వరకు సిల్వర్ స్క్రీన్ అంటే సినిమా కబుర్లు, అలాగే నైట్ 8 to 8:45 PM మస్తీ మజా అంటే వరల్డ్ వైడ్ జరిగే ట్రెండింగ్ అండ్ వైరల్ న్యూస్ని మీతో షేర్ చేసుకునే కార్యక్రమం అనమాట. అయితే ఆ 2 స్క్రిప్ట్స్ని మీతో పంచుకోవడానికి వచ్చేసాను. కాకపోతే దీంట్లో నేను మస్తీ మజా స్క్రిప్ట్ని మీతో పంచుకుంటాను. ఓకేనా? మరి స్టార్ట్ చేసేద్దామా? మస్తీ మజా అంటే ఏంటి? వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ వరల్డ్ వైడ్గా ఏవైనా తీసుకొని మీకు చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇక స్టార్ట్ చేసేద్దామా? ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 30 సెకండ్లు. మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం అని చెప్పేసి మంచి ఫిల్లర్ అంటే మ్యూజిక్ ఒక 2-3 సెకండ్స్ వేసేసి ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న వింతలు విశేషాలను మీతో పంచుకునే కార్యక్రమం మస్తీ మజాతో నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఆర్జే దివ్య అని చెప్పేసి ఒక మంచి సాంగ్, ఒకటి కానీ 2 కానీ సాంగ్స్ వేసుకోవచ్చు మన జాక్ టాక్స్ని బట్టి. ఓకే, మంచి సాంగ్ అయిపోయింది. ఏమైనా కమర్షియల్ స్పాట్స్ ఉన్నాయనుకోండి, డబ్బులు ఇచ్చి స్పాట్స్ చేయించుకుంటుంటారు కదా, వాళ్ళవి 8 PMకే వేసేసుకుంటాం అనమాట. ఓకే, పాట అయిపోయింది కదా. పాట అయిపోయిన తర్వాత ఎలా స్టార్ట్ చేస్తాం? మస్తీ మజా కార్యక్రమం వింటున్నారు కదండి. మరి ఈనాటి మన మొదటి వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ ఏంటో తెలుసుకుందామా అని చెప్పేసి. ఉపాయం ఉన్నోడు ఉపవాసం ఉండడు అని ఊరికే అనలేదండి పెద్దలు. పెద్దల మాట చద్దన్న మూట. మరి సమస్య వస్తే కుంగిపోకుండా దాని నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తూ ఏదో ఒక ఐడియా తడుతూ ఉంటుంది. సమస్యలు పరిష్కారము అవుతాయి. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనలు నిత్యం అనేకం మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు వావ్ వాట్ అన్ ఐడియా సర్జీ అని ఫిదా అవుతున్నారు. మరి ఆ ఐడియా ఏంటో తెలుసుకోవాలంటే స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇది ఫస్ట్ జాక్ టాక్. ఇది అయిపోయిన తర్వాత ఒక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఒక ఐడియా గురించి. మరి ఆ ఐడియా ఎవరికి వచ్చింది, దానివల్ల కలిగిన ప్రయోజనం ఏంటి, దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఒక వ్యక్తి మోటార్ సహాయంతో నడిచే ఒక సైకిల్ను తయారు చేశాడు. అయితే అది ఇచ్చే మైలేజ్ వింటే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందేనండి. అక్షరాల 65 కిలోమీటర్ల మైలేజ్నిచ్చే ఈ మోటార్ సైకిల్ తయారు చేయడానికి ఆ వ్యక్తి ప్రత్యేకంగా ఏమీ చేయలేదట. ఆ సైకిల్లో ఇంట్లో తయారు చేసిన మోటార్ను అమర్చుకొని దాన్ని నడపడానికి పెట్రోల్ను ఉపయోగించాడు. ఇప్పుడు ఆ వ్యక్తి సైకిల్ హ్యాండిల్ తిప్పిన వెంటనే సైకిల్ పూర్తి వేగంతో పరిగెత్తడం ప్రారంభించింది. ఇదే వీడియోలో ఇది గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందని కూడా పేర్కొన్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇలాంటి మంచి మంచి వింత విశేషాలతో కూడిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మంచి సాంగ్ వేస్తాం. మధ్య మధ్యలో ప్రోమోస్ కూడా వేసుకోవచ్చు అనమాట. మస్తీ మజా కార్యక్రమం వింటున్నారు. మన నెక్స్ట్ వైరల్ వింత విషయం ఏంటంటే, అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయ యువతి సుచి రాజ్గురు ఓ బొటిక్కు వెళ్ళింది. అది చాలా కాస్ట్లీ బొటిక్. అందులో డ్రెస్సులు చూస్తూ ఉండగా ఆమెకు ఒక వింతైన జాకెట్ కనిపించింది. ఆమె దాని దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అయింది. మరి కాదేది ఫ్యాషన్కు అనర్హం అన్నట్లుగా ఉన్న ఆ జాకెట్ విశేషం ఏంటో తెలుసుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకొక అద్భుతమైన పాట, ఒక పాట కానీ 2 పాటలు కానీ వేసుకోవచ్చు. చెప్పాను కదా నేను ఏ పాటలు వేస్తానో.
దాంట్లో మజిలీలోని ప్రియతమా ప్రియతమా అదొక సాంగు. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు అదొక సాంగ్. తర్వాత పూలనే కొనుకేయమంట అదొక సాంగ్. మై ఫేవరెట్ సాంగ్స్ అనమాట. ఇన్ని రాసులయునికి ఇంటి చెలువ పురాసి అదొకటి. తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు ఈ పాట ఒకటి. ఇలాంటి కొద్ది మంచి మంచి పాటలు వేశానమాట ఆ నైట్. చాలా బాగా అనిపించింది. కాకపోతే మా స్టూడియోలో అప్పుడు ఏమైందంటే కొంచెం అదే అయింది ప్రాబ్లము, స్పీకర్ ప్రాబ్లం అయింది. అంటే ఆన్ ఎయిర్లో బాగానే వెళ్తుంది, కానీ మాకు వినిపించే స్పీకర్స్ ఉంటాయి కదా, స్టూడియోలో ఉన్న స్పీకర్స్ కొద్దిగా ట్రబుల్ ఇచ్చాయన్నమాట. అందుకే అన్ని పాటల్ని ఎంజాయ్ చేయలేకపోయాను కొద్దిగా. ఇట్స్ ఓకే. ఆ పాటలు అయిపోయిన తర్వాత మళ్ళీ జాక్ టాక్ స్టార్ట్ అవుతుంది కదా. మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం ఒక వింతైన జాకెట్ గురించి కదండి. దాని వింత ఏంటంటే అది బాస్మతి రైస్ బ్యాగ్తో తయారు చేసిన జాకెట్ అండి. ఇండియా నుంచి రాయల్ బాస్మతి రైస్ అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఆ బొటిక్ వాళ్ళు ఆ రైస్ బ్యాగులతో జాకెట్లు కుట్టారు, వాటిని అమ్మకానికి పెట్టారు. అలాగని వాటి ధర తక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. ధర ఎంతంటే అక్షరాల $2,000 మన ఇండియన్ కరెన్సీలో అయితే $170,000. వాటి ధర చూసి శుచియే కాదు మనము షాక్ అవుతున్నాం కదండి. ఆ జాకెట్ను తను ట్రై కూడా చేసిందట, బాగానే ఉందట. అయితే ఈ వీడియోని ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్గా మారింది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ది పాట వేసేస్తాం. ఎంతవరకు వేస్తాం తెలుసు కదా. ఇక 8:45 నుండి నైట్ 9-10 గంటల వరకు కూడా అన్ని వార్తలు ప్లస్ ముంబై రిలేస్ ఉంటాయి. వాటి తాలూకా అన్ని అనౌన్స్మెంట్స్ మనము తీసుకునే ఆ 1 minute ఆర్ ½ minuteలోనే చెప్పేయాలన్నమాట. అందుకే ఇక 8:44 వరకు పాట పోనిచ్చినా కూడా ఆ తర్వాత దించేసి మస్తీ మజా కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేసి ఇక ఒక ఫిల్లర్ వేసేసి ఈ అనౌన్స్మెంట్స్ అన్నీ చెప్పేసాను అనమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 8:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య హిందీలో వార్తలు, అనంతరం 9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఉర్దూలో వార్తలు, 9:30 ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారం అవుతాయి. ఇప్పుడు వినండి సమాచార్ సంధ్య హిందీలో వార్తలు మరికొద్ది క్షణాల్లో అని చెప్పేసాలంట. అని చెప్పేసి 10 వరకు అంటే ఫ్యాడర్స్ డిఫర్ అవుతాయి అన్నమాట. ముందు వచ్చే సమాచార సంధ్య అండ్ న్యూస్ ఎట్ 9 అనేది ఒక ఫ్యాడర్లో వస్తాయి. ఉర్దూ న్యూస్ వచ్చేసి వేరే పక్క ఫ్యాడర్లో వస్తాయి. ముంబై రిలే వచ్చేసి ఇంకొక ఫ్యాడర్లో వస్తాయి. అవి మార్చుకుంటే సరిపోతుంది ఎవ్రీ 15 minutesకి. అట్లా 10 వరకు అయిన తర్వాత ఇక మనకి తెలుసు కదా, 10కి వచ్చిన తర్వాత మాంటేజ్ మ్యూజిక్ ఒకటి వేస్తామంటే తెలుగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే మ్యూజిక్ అనమాట అది వేయాలి. అది వేశాక ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:25 ఇంతవరకు చెప్తే సరిపోద్ది. తర్వాత అది రికార్డెడ్ ప్రోగ్రామే, దాంట్లోనే ఉంటుంది అనమాట. నాటి మేటి సినీ గీత మాలిక మధురం అని మళ్ళీ మనము స్పెషల్గా చెప్పనక్కర్లేదు. ఓపెనింగ్ అనౌన్స్మెంట్, క్లోజింగ్ అనౌన్స్మెంట్ విత్ ప్రోగ్రామ్తో సహా మొత్తం 56 to 57 minutes అది రికార్డెడ్ ప్రోగ్రామ్ వస్తుంది. కాబట్టి దాని తాలూకా మనము ఏ అనౌన్స్మెంట్ ఇచ్చినా పర్లేదు, ఇవ్వకున్నా పర్లేదు అనమాట. ఇస్తే ఒకవేళ డబల్ అవుతుంది అనౌన్స్మెంట్, చిరాకు పెడతారు అనమాట. అట్లా ఈ మధురిమ కంప్లీట్ అయిన తర్వాత రేపటి కార్యక్రమాల వివరాలు విశేషాలని అదొక 3 minutes చెప్పేసిన తర్వాత ఇక 11:02 క్లోజింగ్ అనౌన్స్మెంట్ అనమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:02 ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:05 5:55 FM బ్యాండ్ 102.8 MHzపై ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.
ఇదన్నమాట ఇక క్లోజింగ్ అనౌన్స్మెంట్ వరకు. ఇక మనకి 5 గంటల నుంచి ఈ 8:45 వరకు ఉండే అనౌన్స్మెంట్స్ తోటి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.